ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాక్యం ఇది నమ్మునాడు, సత్యుడైన దేవుడు. కాబట్టి 65వ విషయ గ్రంథము 16వ వచనం చూసుకుందాం. దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవలనని కోరుకొనును. దేశంలో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుడు తోడని ప్రమాణము చేయను. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తుల వారు. నమ్మదగిన దేవుడు, నమ్ముకొనదగిన సహాయకుడు. దేశంలో తనకు ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ తనకు ఆశీర్వాదము కావాలని కోరుకుంటున్నారు. అది ఎవరి వలన కావాలనుకుంటున్నారు? నమ్మకమైన దేవుడి వలన ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నారు. ఆ దినము నాడు దావీదు గారు అన్నారు ఒక మాట. ఏమని అంటాడంటే, దేవా నీ ఆశీర్వాదము పొంది నిత్యము నా కుటుంబము ఆశీర్వదింపబడునుగాక అని. ఎందుకు అన్నాడు దావీదు గారు ఆ మాట అంటే, దావీదు గారు దేవుడి మాటను రుచి చూచాడు. దేవుడితో సన్నిహితము ఎక్కువగా ఉంది ఆయనకు. ఆయనను ప్రేమను రుచి చూచాడు. కాబట్టి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన మాట ఇస్తే తప్పని వాడు. తప్పకుండా అడిగిందెల్లా ఆయన ఇస్తాడు. ప్రతి విషయంలో ఆపత్కాలంలో అయినా, కరువులేమిలైనా అడుగుతా ఆయన ఇస్తాడు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి దేవుడు ఆశీర్వాదిస్తే ఆ ఆశీర్వాదము నిత్యము నిలుస్తుంది. అది ప్రజల నుండి, మనుషుల నుంచి వస్తే ఆశీర్వాదము మనకు ఎక్కువ కాదు అని వారు అనుకున్నారు కదా. అదే రీతిగా అబ్రాహామును అబీమెలెకు రాజు ధనధాన్యాలు ఇస్తానంటే, నీవు నన్ను ఇవన్నీ ఇచ్చి ధనవంతుని చేసినవన్న పేరు నీకెలా? నా దేవుడు నన్ను ఆశీర్వదించినప్పుడే నేను ఆశీర్వదింపబడతాను. నా దేవుడే నన్ను ఆశీర్వదించాలి అని అన్నాడు. ఆ మాట అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది కదా. దేవుడు కూడా అబ్రాహాం పక్షంలో ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, నేను అబ్రాహామును ధనవంతుని చేసిన వాడను నేనే అని అంటాడు. ఏమి ఆశ్రయం లేక దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అబ్రాహాము గారు ఎరగకని అక్కడికి వెళ్ళారు. ఆ స్థలంలో దేవుడు దీవించాడు. ఆ విగ్రహాల చేసేవారి మధ్యలో నుండి ఆయనను బయటకు తీసుకొచ్చి ఆయన దీవించాడు కాబట్టి ఆయన మాట చెప్పారు యేసుక్రీస్తుల వారు కదా. ఇక్కడ అదే మాట అంటున్నారు. దేశంలో తనకు ఆశీర్వాదం కావాలనని కోరువాడు నమ్మదగిన దేవుడే ఆశీర్వదించాల. ఇతరులు కాదు, మనుషులు కాదు, వేరే వారు కాదు. నమ్మదగిన దేవుడు సత్యవంతుడైన మాట ఇచ్చి నెరవేర్చుటకు సత్యవంతుడై ఉంటున్నాడు. దేశంలో ప్రమాణం చేయవాడు నమ్మదగిన దేవుడు తోడని ప్రమాణం చేయనట. ఎలా ప్రమాణం చేస్తారంటే, నమ్మదగిన దేవుడు తోడు అంటే నిజము. అక్కడ మాట్లాడే ప్రతి మాట నిజమై ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉంటుంది. అదే రీతిగా ద్వితీయోపదేశకాండ 32వ అధ్యాయము 4వ వచనంలో చూసుకుందాం. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? మనం ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నాం. ఈ దేశంలో దేవుడే మనల్ని ఆశీర్వదించబడాలని మనం కోరుకుంటున్నప్పుడు ఆయన కార్యం ఎలా ఉంటుందంటే, సంపూర్ణంగా ఆయన కార్యం చేసేటప్పుడు మన విషయంలో ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. నమ్మకనదగిన దేవుడు అయి ఉంటున్నాడు. ఆ దేవుని నిత్యం మనం అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం, వేడుకుంటున్నాం. ఆయన మన మాట వింటున్నాడు, అనుకూల సమయంలో ఆలకిస్తున్నాడు. కాబట్టి ఆయన కార్యం ఎలా ఉంది? ఆయన కార్యం సంపూర్ణంగా ఉంది. సగం పూర్ణంగా లేదు, సంపూర్ణంగా పరిపూర్ణమైన మనను సంతృప్తి పరిచేటంతగా కార్యం చేయటకు సామర్థ్యుడై ఉంటున్నాడు. ఆయన చర్యలన్నీ న్యాయంలో ఉంటున్నాయి. మన పక్షం ఉన్న దేవుడు న్యాయాధిపతి అయి ఉంటున్నాడు. ఆయన మనకు న్యాయమే తీరుస్తాడు. అన్యాయం ఎప్పుడు చేయడు, ఎక్కడ చేయడు. ఒకవేళ కొన్ని సందర్భాలలో ఏదైనా విషయంలో మనకు నచ్చినది, మనకి ఇష్టమైనది, మనకు జరగాల్సిన అన్యాయం జరుగుతుందంటే దానికి దేవుడు రెండంతలు న్యాయం చేయటకే అది చేశాడని నమ్మాలి. ఎందుకంటే ఆయన మనం నమ్ముకున్నాం. ఆయన నమ్మదగిన సహాయకుడు. ఇది నాకు మంచిది అన్న దాని దేవుడు మనకు చేయక అన్యాయం జరిగితే గనక ఆ దానికంటే రెండంతల మంచిది చేసి దేవుడు మనల్ని గెలిపించని ఉంటున్నాడు. కాబట్టి ఆయన నిర్దోషి అయిన దేవుడు అయి ఉంటున్నాడు. నిర్దోషి, ఆయనలో ఏ దోషము లేదు, కపటము లేదు. ఆయన అంత మంచి దేవుడు, పక్షపాతి కాదు. ఆయన నమ్ముకొనదగిన దేవుడు. నమ్ముకొనదగిన దేవుడు. ఇంకను ఆయన నీతిమంతుడై ఉంటున్నాడు. ఆయన చెప్పిండా చేస్తాడు తప్పకుండా. నీతికి ఆయన నిలుచువాడై ఉంటున్నాడు. ఆయన ఇంకా నేను చూసినట్లయితే ఆయన యథార్థవంతుడై ఉంటున్నాడు. మనుషులకు చేసే విషయంలో ఆయన యథార్థంగా చేశాడు. ఎందుకంటే ఆయన చేతులతో నిర్మించాడు, ఆయన జీవాయి ఊదాడు. ఆయననే మన భూమి మీద అనాథలు కాకుండా ధనవంతులుగా మార్చుటకు సిద్ధమై ఉంటున్నాడు. అదే రీతిగా చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనంలో కూడా, యెహోవా నా ప్రభువా మేలు చేయుదునని నీ దాసుడినైనా నాకు సెలవిచ్చి ఉన్నావే. హల్లెలూయా. ఏందట? మేలు చేస్తానని నీ దాసుడైన నాకు సెలవిచ్చిన్నావు ప్రభు అని దేవుడు చేసిన, నమ్మదగిన దేవుడు చేసిన మాటను, ఇచ్చిన వాగ్దానమును మరొకసారి వారు జ్ఞాపకం చేశారు. చేసేమంటాడు, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. హల్లెలూయా. ఇంకా కార్యం జరగలేదు కాబట్టి వారు ఆ మాట అన్నారు. ఏమనన్నారు? యెహోవా మా ప్రభువా నీ దాసుడైన నాకు మేలు చేసేదనని నాకు నువ్వు సెలవిచ్చావే. కాబట్టి నువ్వు దేవుడవు.
తప్పకుండా చేస్తావు, నువ్వు సత్యవంతుడవు అని నమ్మారు. నమ్మకమైన దేవుడు యందు విశ్వాసం ఉంచారు కాబట్టి కార్యం జరిగింది. అదే కీర్తనలో 33వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. విచారణ జరిగించిండు. ఎలా? ఆయనకు జరిగిన ప్రతి పరిస్థితిని బట్టి దేవుడు సన్నిధిలో కూర్చొని విచారించాడు. ఏదెట్లా ప్రభు, ఏదెట్లా చేద్దామని. అదే మనుషుల దగ్గరకు వెళ్ళి విచారణ చేస్తే నీకు అక్కడ ఏమి లాభం దొరకదు. లాభం దొరకకపోవా నీవు ఆ స్థలమును విడిచి వచ్చిన వెంటనే అక్కడున్నవా ఎవరికైతే విచారించావో ఆ విచారణ చేసిన వ్యక్తి అదే విచారణ 10 మందికి విచారిస్తాడు, కానీ పరిశుద్ధ దేవుడి దగ్గర విచారించాడు నీ పక్షంన. అదే నీవు దేవుడి దగ్గరికి వెళ్ళి విచారించినట్టయితే నీ పక్షము నిలబడేది దేవాతి దేవుడు అయి ఉంటున్నాడు. ఆ విచారణలో ఆయన తోడై ఉంటాడు. నీకు ఆలోచన కలగజేస్తాడు, నీకు ధైర్యాన్ని కలగజేస్తాడు, నీకు ఉపాయాన్ని కలగజేస్తాడు. దేవుడు ఇక్కడ అంటున్నాడు, విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చదు. ఏమని? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. హల్లెలూయా. ఎటువంటి భయం కలుగుతున్నది? రోగ భయం, మరణ భయం, ఎప్పుడు ఏం జరుగుతుంది, నా కుటుంబ పరిస్థితి ఏమవుతుందని భయం కలుగుతున్నది కదా. కాబట్టి ఆయన నీకు ఉత్తరం ఇచ్చాడు. భయములన్నిటిలో నుండి ఏం చేశాడంటే తప్పించాడు. ఎందుకు తప్పించాడు? నువ్వెవరిని ఆశ్రయించావు? నమ్మదగిన దేవుణ్ణి, నమ్ముకొనదగిన దేవుణ్ణి, సహాయం చేసే దేవుని నీవు నమ్మవు కాబట్టి దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. కాబట్టి ఇది అదే విధంగా చూసినట్లయితే కీర్తనల గ్రంథము 146వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఎవరట ఆయన? ఆకాశమును, భూమిని, సముద్రములో సర్వమును ఆయన సృష్టించాడు. అంటే ఈ సృష్టికి కర్త ఆయన కదా. ఈ పునాది మొత్తం ఆయనది. ఆయన ఎన్నడూనూ మాట తప్పని వాడు. హల్లెలూయా. ఎప్పుడు మాట తప్పడు అంటే ఆయన నమ్మదగిన వాడు, నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన చేస్తాడు అన్న క్రియ చేస్తాడు. ఇవన్నిటిని నీవు పరిపాలించడం ఒక మానవుని చేశాడు. ఇవి మొదటగా చేశాడు. మానవునికి అవసరం ఉన్నవన్నీ దేవుడు మొట్టమొదటగా చేశాడు. మానవుని నెక్స్ట్ చేశాడు. ఎందుకు? వీటిని పరిపాలించుట కొరకు, రాజులాగా వీటన్నిటిని ఏలుట కొరకు, వీటన్నిటిని నీ కొరకే చేశాడు. కాబట్టి దేవుడు అలా చేసిన దేవుడు నీకెందుకు కొదవ చేస్తాడు? ఏది నీకు కొదవ చేయడు. సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు. నమ్ము, వాగ్దానములను నమ్ము, దేవుడు సహాయపడతాడు. రోమ 3:4లో కూడా మనం చూసుకున్నట్లయితే, నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లు, ఈ మాట జాగ్రత్తగా ఉండేది. ఏమని? నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వాద్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడు అబద్ధికుడు గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. హల్లెలూయా కదా. ఆయన సత్యవంతుడు అయింటున్నాడు. ఆయన వాద్యమాడుడైనప్పుడైనా సత్యవంతుడే, తీర్పు తీర్చుడైనప్పుడైనా సత్యవంతుడే. ఆయన గెలుచుటలో కూడా సత్యవంతుడే, మనల్ని గెలిపించుటలో కూడా దేవుడు సత్యవంతుడు అయింటున్నాడు. దేవుడు కనికర సంపన్నుడు అయింటున్నాడు. అదే Hebrews 6:18లో కూడా మనం ఒక మాట చూసుకుందాం. Hebrews 6:18లో ఒక మాట ఉంటుంది ఇక్కడ. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారందరికీ మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధ మాల ఆడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుని నమ్ముకున్నాం. ఎందుకు మనము సొమ్మసిల్లిపోదాం, అలసిపోదాం? ఎందుకు కృంగిపోదాం? ఎందుకు దేవుని మర్చిపోతున్నాం? ఎందుకు ప్రార్థన నిర్లక్ష్యపరుస్తున్నాం? నిర్లక్ష్యపరచకు. దేవుడిని లక్ష్యపెట్టు, వాక్యం లక్ష్యపెట్టు. దేవుడు కార్యం చేశానని నీకు నమ్మదగిన దేవుడు సెలవిచ్చాడు. అదే నమ్మదగిన దేవుడి దగ్గర దేవుడు నీకు ప్రమాణం కూడా చేశాడు, వాగ్దానం చేశాడు. ఆ దేవుడు నీ కార్యం చేస్తాడు. ఆ దేవుడు నీ కుమార్తె వివాహం చేస్తాడు. ఆ దేవుడు నీ కుమారుడికి ఉద్యోగం దయచేస్తాడు. ఆ దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు. ఆ దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీ కుటుంబం ఆశీర్వదించాలని కోరుకుంటున్నావు. నమ్మదగిన దేవుడే ఆశీర్వదించాలని కోరుకుంటున్నావు కదా. ఆ నమ్మదగిన దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే కొంచెం ఓపిక పట్టు, కొంచెం కాలం, అప్పుడు దేవుడు సహాయపడతాడు. ఈ వాక్యం మనందరి ఆత్మతో దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రైజ్ ద లార్డ్. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మెనోపోజియస్ ఛానల్ గురించి ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.